అందరికీ ప్రైజ్ అండి. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా 31:24. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచని చెప్పి ప్రభు చెప్తుందండి. హెన్రీ మార్టిన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన ఒక మాట చెప్తాడండి. ఆయన 20 సంవత్సరాలకే బైబిల్ యూనివర్సిటీలో ఆయన డిగ్రీ పొందుకుంటాడు. 20 సంవత్సరాలు మంచి ఉన్నతమైన స్థానానికి చేరిపోతాడండి హెన్రీ మార్టిన్ అనే వ్యక్తి. అయితే అతను ఒక స్టేట్మెంట్ చెప్తాడండి. ఏంటంటే బా కొత్త నిబంధన కూడా పార్షా భాషలుగా ఆయన తర్జుమా చేశాడండి. భాషను తర్జుమా చేసి అతను ఒక మాట చెప్తాడు. ఎంత ధనం సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినా హృదయంలో మటుకు తృప్తి అనేది లేదని ఒక స్టేట్మెంట్ చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చూడండి, సర్కస్ చూడండి, బఫున్ తను ఎంతోమంది నవ్విస్తుంటాడు. కానీ నిజానికి తన జీవితంలో ఆ నవ్వు అనేది ఉండదండి. ఎంత ధనం సంపాదించినా, ఎంత ఘనత మనం సంపాదించినా, ధనము ఘనము ఉంటే ఏదో మనకు మంచి ప్రశాంతంగా జీవిస్తాం ఈ లోకం అనుకుంటారు. కానీ అది ఎప్పటికీ కూడా అది అసంపూర్ణమైన మాట అండి. మనం ప్రశాంతంగా జీవించాలంటే, సంతృప్తిగా జీవించాలంటే ప్రభువు నామను గణపరుస్తూ ప్రభు సన్నిధిలో నిర్మలమైన మనసుతో మనం కూర్చున్నప్పుడు మాత్రం ప్రశాంతంగా జీవిస్తామని ఎంతోమంది మహానుభావులు ఈ హెన్రీ కథను చాలామంది బఫునే గారు చాలామంది స్టేట్మెంట్స్ చెప్పుకున్నారు. ఏంటంటే కేవలం ధనం వల్ల ఏ ఒక్కరూ కూడా మనం సంతోషంగా ఉండాలని, కేవలం దేవుడి సన్నిధిలో కనిపిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనలో ఉండగలిగే ప్రతి వ్యక్తి కూడా సంతోషంగా తృప్తిగా ఈ లోకయాత్రలో ముగించగలుగుతాడని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలం పోతున్నాడు. దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు గమనించండి. ధనం వైపు ఎప్పుడు మనం మోహం ఉండకూడదు. కేవలం దేవుని వైపు మాత్రమే మనం కలిగి ఉండాలని చెప్పి దేవుని వైపు గురి కలిగి అనుదిన ప్రార్థనలో మనం కొనసాగాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలం పోస్తున్నాడు. అందరికీ థ్యాంక్ యూ అండి.